వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ట్రెడిషనల్ గెటప్స్ ఇప్పటి వరకు ఎక్కువగా తెర మీద ఎక్కువగా ఏంటి అన్ని అవే. సంథింగ్ డిఫరెంట్ చేయాలని ఇప్పుడు అనిపిస్తుంది. ఇప్పుడు విజయమ్మ గారికి అయిపోయింది, 2 పార్ట్స్ అయిపోయాయి కదా. బయటకు వచ్చేసారా ఎందులో నుంచి? క్యారెక్టర్ లో నుంచి. ఇప్పుడే ఆఫ్టర్ వెంటనే షూట్ తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా నాన్న అమ్మ పలకరించినప్పుడు వచ్చేస్తుందా తెలియకుండా? నాకు ఒకరు చెప్పారండి, ఒకటి ఏంటంటే బయట ఈ ప్రపంచంలో వర్క్ విషయంలో ఎక్కడ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏమైనా కూడా గడప దాటి ఇంటి లోపలికి వచ్చినప్పుడు ఆ చెప్పులతో పాటు అన్ని వదిలేసుకుని ఇంటికి రావాలి. మన ఇంటి సభ్యులతో వి జస్ట్ హ్యావ్ టు బి అనదర్ ఫ్యామిలీ మెంబర్ అని ఎక్కడో విని అది చాలా గట్టిగా గుర్తుపెట్టుకొని అవమానమైన సన్మానమైన ఏమైనా కూడా ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లెఫ్ట్ అండ్ యూ హావ్ టు కమ్ ఇన్సైడ్. ఎందుకంటే జీవ అయితే ఇంకా దాంట్లోనే ఉన్నాడు. జీవిస్తున్నాడా? ఎక్కడ థియేటర్ దగ్గర దిగినా అది పోలా. 51 days అనుకుంటా మొత్తం వాళ్ళు షూట్ చేసింది షెడ్యూల్. నాది 2 weeks వచ్చిందండి. 3 నెలల స్పాన్ లో చేసాము మై క్యారెక్టర్. బట్ హిస్ క్యారెక్టర్ న్యాచురలీ 14 అండ్ వీఆర్ టాకింగ్ ఆల్మోస్ట్ 3 times 4 times కదా. న్యాచురలీ 50 రోజులు ఒక పర్సన్ లా ఉండాలంటే దానికన్నా ముందు ఇంకో 50 రోజులు కృషి చేసి ఉంటారు ఆయన. అవును, యూ వుడ్ హ్యావ్ మాస్టర్డ్ ద బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే మూవీలో ప్రొటాగనిస్ట్ వాళ్ళకి 100 రెట్లు ఎక్కువ ప్రెషర్ ఉంటుంది పాపం. వాళ్ళకి ప్రశంసలు కూడా ఎక్కువ వస్తాయి, ట్రోల్స్ కూడా ఎక్కువ వస్తాయి. బట్ ఐ థింక్ హీ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్ అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ జీవా. కొడుకు న్యాయం చేశాడా? ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ దట్ ఆఫ్ కెమెరా మేము నవ్వుకున్నాం అనమాట, మా రియల్ ఏజ్ చెప్పుకొని అలా ఒక. బట్ దట్స్ అంటే కొన్ని ఇప్పుడు నేను ఏమన్నా ఊహించానా విజయమ్మ గారితో ఫేస్ కట్ మ్యాచ్ అవుతుంది, నన్ను వాళ్ళు తీసుకుంటారు, బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల పాపను వేసుకొని అలాగే వెళ్ళి షూట్కి వెళ్ళాను, ఇవన్నీ కలిసి వచ్చాయండి, డెస్టినీ అంతే. బట్ విజయమ్మ గారితో కలిసి సినిమా చూశారు కదా, Part 1. విజయమ్మ గారు ఏం చెప్పారు? షీ వాజ్ వెరీ హ్యాపీ అండి, పాపం బ్లెస్ చేశారు, గాడ్ బ్లెస్ యూ అమ్మ అన్నారు, బాగా చేసామన్నారు, ఇమోషనల్ అయ్యారు. ఎందుకంటే Part 1 కూడా చాలా బ్యూటిఫుల్ గా తీశారు. Part 2 వాజ్ ఆల్సో వెరీ ఇమోషనల్. అప్పుడు ఆవిడ బ్లెస్సింగ్. రియల్ విజయమ్మ మీట్స్ రియల్ విజయమ్మ అని మన thumbnail పెట్టి యూట్యూబ్ లో వీడియో కూడా బాగా ఫేమస్ అయింది. ఒకటైతే చెప్పాలి, యాత్ర 1 చూసిన తర్వాత అనిపించింది, మీ కట్టుబొట్టు చూసిన తర్వాత, మీ ఆహారం చూసిన తర్వాత, ఒక అమ్మ క్యారెక్టర్, ఒక అక్క క్యారెక్టర్ అంటే ఇలానే ఉండాలి కదా తెలుగులో, ఇలా ఉంటేనే కదా బాగుంటుంది, ఇలాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది, మనం ఎక్కడో మిస్ అవుతున్నామే, మన డైరెక్టర్స్ కొంచెం ఎక్కడో తెలియకుండా మిస్ అవుతున్నారే అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. థ్యాంక్ యూ అండి, చాలా బాగా చెప్పారు. ఇదే మాట ఎంతో మంది చెప్తుంటే మేబీ నేను హడావిడిలో అంతగా గమనించలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే ఐ థింక్ దిస్ ఇస్ వాట్ ఎవ్రీబడి వాజ్ ట్రైయింగ్ టు సే. ఎందుకంటే జనరేషన్ మారే కొంది మన ట్రెడిషన్ మనం మర్చిపోతున్నాం. స్టైలిష్ వాళ్ళని తీసుకొచ్చి అమ్మ క్యారెక్టర్లు వేయించేస్తున్నారు, వాళ్ళు చీర కట్టిన అర్థమైపోతుంది, అది ఎందుకో కొంత ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళు కదా కావాల్సింది మాకు అనిపించింది ఫస్ట్ టైం. అవునా, బాగా చెప్పారు, థ్యాంక్ యూ. ఇది గుర్తుపెట్టుకుంటాను నేను, మంచి కాంప్లిమెంట్ ఇది. నేను మ్యాక్సిమం విన్నది ఏంటంటేనండి, ఎందుకంటే నేను ఓపెన్గా నాకు ఆఫర్ ఇచ్చినప్పుడు ఇలా ఏజ్ అని నేను చెప్పేదాన్ని, సార్ కొంచెం నాది ఇంకా చిన్న ఏజ్ సార్, ఏమన్నా ఉన్నాయంటే, లేదమ్మా మీరు ఏజ్ ఎక్కువ ఉన్నా కూడా హుందాగా మంచి వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ ఇది అని అంటారండి. 90% కూడా నాకు వచ్చే కాల్స్ దే అసోసియేట్ మీ విత్ మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్స్. అప్పుడు మా హస్బెండ్ అదే, నీకు అదే కదా కావాలి, ఒక పర్ఫార్మర్కి ఏం కావాలి, మంచి స్క్రీన్ టైం ఉందా, మంచి ప్రొడక్షన్ హౌస్ ఉందా, అందులో డెప్త్ ఉందా, ఇవే చూసుకోవాలని. సో అండ్ ఆ కేటగిరీలో ఇప్పుడు మన ఇండస్ట్రీలో కొంచెం రిక్వైర్మెంట్ ఉంది అని అర్థమైంది నాకు. ఈ 5 ఏళ్లలో రెండేళ్లు కరోనా పక్కన పెట్టేస్తే ఈ 5 ఏళ్లలో నేను గమనించింది అదేనండి, మీరు చెప్పినట్టు ఈ కేటగిరీలో యాక్టర్స్ ఐ థింక్ కొంచెం తక్కువ ఉన్నారు ప్రస్తుతం. అంటే మన వాళ్ళు చెప్పేది అంటే సింపుల్ గా చెప్తారు, టెక్నాలజీ మారిపోయింది, ఆలోచనలు మారిపోయినాయి అంటారు. టెక్నాలజీ మారిపోతే అప్పటి నుంచి తీసిన సినిమాలే కదండి. మన సావిత్రమ్మ అమ్మ క్యారెక్టర్ లో చూసాము, మన వాణిశ్రీ గారిని అమ్మ క్యారెక్టర్ లో చూసాము, మన శారదా గారిని అమ్మ క్యారెక్టర్ లో చూసాము. కరెక్ట్. అంటే వీళ్ళందరూ ఒకప్పుడు హీరోయిన్ గా చేసి తర్వాత వాళ్ళని మదర్స్ గా యాక్సెప్ట్ చేశారు. నేను ఎంట్రీ ఇవ్వడమే హీరోయిన్ ఏజ్ అయిపోయింది అప్పటికి. నేను ఎంట్రీ ఇచ్చేసరికి వదినగా ఇచ్చాను బాహుబలిలో. ఐ వాస్ 27 when బాహుబలి రిలీజ్డ్. ఇంకా మొదటి నుంచి ఇంకా వచ్చాయండి, అంతకన్నా ముందు ఆఫర్స్ వచ్చాయి కానీ ఇంట్లో అలౌ చేయలేదు. పెళ్ళయ్యాక ఏం కావాలో చేసుకో అన్నారమ్మా. మీ ఆయన ఒప్పుకుంటే చేసుకోండి అమ్మా, మీ ఆయన ఒప్పుకుంటే చేసుకో ఏమైనా. అప్పుడు ఎవరో అన్నారు నాతో,
పెళ్ళవ్వక ముందు ఒక ఆడపిల్ల ఇక 10 మందితో 20 మందితో ఫ్యామిలీ పెద్దగా ఉంటే 50 మందితో పోట్లాడాలి, పెళ్ళయ్యాక ఒక్కరితోనే పోట్లాడాలి అంతే కదా. సో ఇట్స్ లెస్సర్ ఫైట్ అవును, అన్నట్టు. అవును. లక్కీలీ హీస్ ఓకే, హీస్ కూల్ అబౌట్ ఇట్. అండర్స్టాండింగ్ పర్సన్. యా దట్స్ యువర్ ప్రొఫెషన్, దిస్ ఇస్ మై ప్రొఫెషన్ అన్నారు ఆయన. ఇంకా అంతకన్నా ఏముంది అక్కడ ఎక్స్ప్లెనేషన్. ఓ యాజ్ సింపుల్ యాజ్ దట్. గ్రేట్ కదా. ప్రాక్టికల్ పర్సన్. అలానే ఉండాలి. ఆర్టిస్ట్ ఇమోషనల్ కదండి, బాగా సెన్సిటివ్ గా ఎమోషనల్ గా. ఇక్కడ ఏమన్నా ఓ పువ్వు చూసినా ఏడ్చే రకం మేమందరం. సో మాలాంటి వాళ్ళకి ఇట్స్ బెటర్ టు హ్యావ్ ప్రాక్టికల్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. ఈవెన్ బాహుబలిలో ఆ సాంగ్ వచ్చినప్పుడు అనుష్క గారి మీద అందరి కళ్ళు ఎలా ఉన్నాయో మీ మీద కూడా ఒక్కసారిగా ఎవరి కరెక్ట్. ఇంత బాగా యాక్ట్ చేస్తుంది, ఇంత బాగా డాన్స్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళని ఎవరు అనుకోలేదు. అవునట, నాకు తర్వాత కూడా నేను విన్నాను. ఎలా పట్టారు అసలు రాజమౌళి గారు మిమ్మల్ని? క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ చూసి చూసి. అడిగారండి. వాళ్ళ డాన్స్ బాగా కొరియోగ్రఫీ అన్ని నచ్చి తీసుకున్నారు. ఓకే. రమా మ్యామ్ కూడా బాగా చేసావమ్మా అని టెస్ట్ లుక్ లో, అదే ఇలా క్వీన్ రోల్ ఉంది చేస్తావమ్మా, చేస్తానండి. సో దాని తర్వాత ఇంకా వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. బేసికల్ గా ఎలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి మేడం ఇప్పుడు? బాహుబలి తర్వాత ఇదేనండి మీరు చెప్పినట్టు, మనం ఎగ్జాక్ట్లీ ఇందాక డిస్కస్ చేసాం కదా, మంచి డెప్త్ ఉన్నవి. మోస్ట్లీ హీరోయిన్ తర్వాత బాగా వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ నేను గమనించినంత వరకు మదర్ క్యారెక్టరే అంతే. మన ఇండస్ట్రీలో రాసే కథల ప్రకారం చూసుకుంటే. లేదు అంటే అంటే నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అయితే ఓన్లీ క్రాక్. మీరు చూసారో లేదు, రవితేజ గారి మూవీ 3 years బ్యాక్, అందులో సడన్గా అది తిరిగిపోతాను కదా, అది బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే అంతకన్నా ముందు విజయమ్మ గారిలా కనిపించి ఇప్పుడు ఈవిడే విలన్ మహానటి అని ఆయన డైలాగ్లు అవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి. ఫేస్ ఏమో శ్రీదేవి, కటౌట్ ఏమో పులందేవి, అలాంటి డైలాగ్ ఏదో ఉందన్నమాట. సో బాగా వర్కౌట్ అయిందండి, అది జనాల్లోకి వెళ్ళిపోయింది క్రాక్ మూవీ. ఆ టైమింగ్ కూడా ఎలా అంటే కోవిడ్ వచ్చింది, మధ్యలో బ్యాన్ తీసేసారు థియేటర్స్ మీద, క్రాక్ రిలీజ్ అయింది, మళ్ళీ థియేటర్స్ బ్యాన్. అవును, ఏదో క్రాక్ కోసమే ఓపెన్ చేసినట్టు అనిపించింది. ఇట్ డిడ్ వెల్. తర్వాత ఇదిగోండి గ్యాప్ వచ్చింది. నేను కూడా యాజ్ ఐ సెడ్ తెర మీద కనిపించకూడదు, ఇలా వద్దు నాకు, నేను ఇలా చూసుకోలేను అని చెప్పి దూరంగా ఉందామని డిసైడ్ అయ్యా. దేవుడు అప్పుడే నాకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడంతో ఇంకా మూవీస్ చేయడం జరిగింది. ఎందుకని ఆ డిసిషన్? కాన్షియస్ అయిపోయానండి. ఎందుకు ఇప్పుడు కొంచెం వెయిట్ పుట్ ఆన్ అయ్యాను, ఎలా ఉంటానో లేదో అని భయం వేసింది. అప్పటికే నేను నాకు లేట్ 20s ఉన్నప్పటికే మదర్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు, ఇంకా ఇలా కనిపిస్తే ఏమైనా ఉందా అని భయం వేసింది నాకు. బట్ యాత్ర 2లో ఇట్స్ నాట్ ద ఏజ్, ఇట్స్ ద క్యారెక్టర్ అని అర్థమైంది. ఆ ధైర్యంతో ఇంకా. బట్ యాత్ర 2లో నాకు చాయిస్ లేదండి, బయోపిక్, కంటిన్యూషన్ క్యారెక్టర్. వాళ్ళు ఆల్రెడీ డెడ్ లైన్కి రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. మీరు తప్పితే వేరే వాళ్ళు ఎవరు ఇంక ఉండదు ఆప్షన్ అక్కడ. మమ్ముట్టి గారిని, అశ్విత గారిని మార్చొచ్చా? కాబట్టి ఇంకా సరే, ఇంకా డెస్టినీ అనుకుని చేసేసాను. హస్బెండ్కి బాగా నచ్చిన మూవీ ఏంటి మీరు చేసిన వాటిల్లో? అడగాలి ఎప్పుడైనా కూర్చొని, డిస్కషన్ ఎప్పుడు రాలేదు. ఆయన కూడా చెప్పలేదు. యానిమల్ చూడడానికి వెళ్ళాం ఇద్దరం కలిసి, సగం టైం ఆయనకి వర్క్ కాల్స్ తో బయటే ఉన్నారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆ ఫైట్ సీన్ అంతా మిస్ అయ్యాం ఇద్దరము. బికాజ్ ఇంట్లో పిల్లలు అది కాల్ వచ్చింది, రావాల్సి వచ్చింది. యానిమల్లో అదొక ఎక్స్పీరియన్స్. అంటే కొంచెం ఇంకా అంతకన్నా లెంత్ ఉంటుంది అనుకున్నాను క్యారెక్టర్, బట్ ఇట్ వాజ్ ఓన్లీ సో. మా సందీప్ గారు అన్నారు, ఇంతే అంతే అని అనుకోకండి, ఉంటుంది. నాతోనే కదా అందరినీ కూర్చోబెట్టి క్యారెక్టర్ ఆ సీన్లో ఉన్న వాళ్ళందరినీ, డోంట్ వరీ ఇంకా ఉంటుంది అన్నట్టుగా చెప్పారు. వీ హ్యావ్ టు సీ. అంటే మీరు దాంట్లో చేసిన ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఓవరాల్గా యానిమల్ మీద మీ ఒపీనియన్ అంటే ఏమని చెప్తారు? ఇంకొక ఒపీనియన్ ఎందుకు లేండి, ఆల్రెడీ అదొక పెద్ద సముద్రం అయిపోయింది, డిస్కషన్ అయిపోయింది. నా వరకు వృత్తిపరంగా మాట్లాడుకుంటే, నా వరకు నా ఫస్ట్ బాలీవుడ్ ఆఫర్ అదే, ఫస్ట్ ఫిల్మ్, అది కూడా రణబీర్ కపూర్తో రావడం అనేది అందరికీ రాదని అర్థమైంది. సో తెలుగు అండ్ హిందీ 2 భాషలు వచ్చిన ఆర్టిస్ట్ కావాలన్నారు. నేను సెలెక్ట్ అయ్యాను, వెళ్ళాను, అది ఎక్స్పీరియన్స్. రణబీర్ వాజ్ వెరీ నైస్, ఇది కూడా ఇంటర్వ్యూస్లో చెప్పాను, వాజ్ వెరీ కర్టియస్. అండ్ రష్మికతో సెకండ్ మూవీ ఆల్రెడీ డియర్ కామ్రేడ్లో పరిచయం అయింది. ఆ అమ్మాయి కూడా ఇప్పుడంతా తనే ట్రెండింగ్ కదండి.